దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మేజర్ విభూతి శంకర్ డౌండియాల్కు కన్నీటి వీడ్కోలు పలికింది ఆ వీర జవాను భార్య నిఖిత. గుండె పగిలే బాధను పంటి బిగువన పట్టి చివరిసారిగా భర్తకు ముద్దు పెట్టింది. ఐ లవ్ యూ అంటూ తనలో ప్రేమను చాటుకుంది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి అక్కడున్న వాళ్లంతా చెలించిపోయారు. పుల్వామాలో మొన్న జరిగిన ఎదురుకాల్పుల్లో మేజర్ విభూతి శంకర్ డౌండియాల్తో పాటు మరో 3 జవాన్లు ప్రాణాలు విడిచారు. డౌండియాల్ పార్థివ దేహాన్ని నిన్న స్వగ్రామానికి తీసుకువెళ్లారు. భర్త మరణవార్త తెలియగానే డౌండియాల్ భార్య నిఖితా కౌల్ కుప్పకూలింది. డౌండియాల్ భౌతికాయం పక్కన కూర్చున్న నిఖిత భర్తకు చివరిసారిగా ముద్దునిచ్చారు. ఐ లవ్ యూ అంటూ కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ దేశం కోసం తన భర్త చేసిన త్యాగాన్ని చూసి గర్వపడుతున్నానంటూ సాల్యూట్ చేశారామె. కొండంత బాధలోనూ నిఖిత వ్యవహరించిన తీరు అందరినీ భావోద్వేగానికి గురిచేసింది. మేజర్ డౌండియాల్ నిఖితల వివాహం గతేడాది ఏప్రిల్లో జరిగింది. తొలి వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని మేజర్ దంపతులు ఎంతో ఆశపడ్డారు. పెళ్లి రోజు నాటికి సెలవు తీసుకొని ఇంటికి వస్తానని డౌండియాల్ భార్యతో చెప్పారు. కానీ ఇంతలోనే దారుణం జరిగిపోయింది. ముష్కర మూకల దాడిలో వీర జవాను ప్రాణాలు కోల్పోయాడు.
దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మేజర్ విభూతి శంకర్ డౌండియాల్కు కన్నీటి వీడ్కోలు పలికింది ఆ వీర జవాను భార్య నిఖిత. గుండె పగిలే బాధను పంటి బిగువున పట్టి చివరిసారిగా భర్తకు ముద్దు పెట్టింది. ఐ లవ్ యూ అంటూ తనలో ప్రేమను చాటుకుంది. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా చెల్లించిపోయారు. పుల్వామాలో మొన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మేజర్ విభూతి శంకర్ డౌండియాల్తో పాటు మరో 3 జవాన్లు ప్రాణాలు విడిచారు. డౌండియాల్ పార్థివ దేహాన్ని నిన్న స్వగ్రామానికి తీసుకువెళ్లారు. భర్త మరణవార్త తెలియగానే డౌండియాల్ భార్య నిఖితా కౌల్ కుప్పకూలింది. డౌండియాల్ భౌతికాయం పక్కన కూర్చున్న నిఖిత భర్తకు చివరిసారిగా ముద్దు ఇచ్చారు. To be stable and focused. I always like you. I'm not very proud. Hurting after leaving, but then దేశ రక్షణలో ప్రాణత్యాగం చేసిన మేజర్ విభూతి శంకర్ డౌండియాల్కు కన్నీటి వీడ్కోలు పలికింది ఆ వీర జవాను భార్య నిఖిత. గుండె పగిలి బాధను పంటి బిగువన పట్టి చివరిసారిగా భర్తకు ముద్దు పెట్టింది.